తిరుమలలో మతిస్థిమితం లేని వ్యక్తి హంగామా సృష్టించాడు. రింగ్ రోడ్లో పోలీసులు ఉండంగానే వారి ముందే హల్చల్ చేయడంతో చాలా కష్టపడి అతన్ని అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. వైకుంఠ ద్వార దర్శనాలు తిరుమలలో కొనసాగుతున్న సందర్భంలో రింగ్ రోడ్ నుంచి భక్తులందరినీ కూడా ఆక్టోపస్ బిల్డింగ్ నుంచి క్యూ లైన్లోకి అనుమతిస్తున్నారు. ఈ సందర్భంగా రింగ్ రోడ్లో ఎక్కడైతే బస్సులన్నీ కూడా అక్కడ ఆఫ్ చేసి భక్తుల్ని క్యూ లైన్లోకి అనుమతిస్తున్నారో అదే ప్రాంతంలో తమిళ్ మాట్లాడుతున్న ఈ వ్యక్తి అక్కడ హంగామా సృష్టించాడు. తనకి సిగరెట్ కావాలంటూ అక్కడ నేనే దేవుణ్ణి అంటూ కూడా అక్కడ ఉన్న వారిని భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి ఉంది. తిరుమలలో తల్లినాలు సమర్పించడంతో పాటు అతనికి ఇక్కడున్న చలి తీవ్రత వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందని కూడా నిపుణులు చెబుతున్న పరిస్థితి. ఏమైనా దాదాపు అరగంట నుంచి గంట పాటు అక్కడ హంగామా చేసి హల్చల్ చేసిన అతన్ని పోలీసులు కూడా చూస్తూ ఊరుకుండిపోయారు. అనంతరం భద్రతా వాహనం వచ్చిన తర్వాత అందులోకి అతన్ని బలవంతంగా ఎక్కించి అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించడం జరిగింది. దీంతో అక్కడున్న అధికారులు కావచ్చు, భక్తులు కావచ్చు ఊపిరి పీల్చుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. భక్తులకు విజ్ఞప్తి. సత్యవేణి గారు, నాగలక్ష్మి గారు ఊరు అనకాపల్లి. మీరు ఇచ్చాలను శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రచార కేంద్రం వద్ద శ్రీను గారు, నాగలక్ష్మి అనకాపల్లి. మీరు ఇచ్చాలను శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రచార కేంద్రం వద్ద శ్రీను గారిని కలుసుకోవాల్సిందిగా చూడడానికి ఎక్కడ వస్తారమ్మా? మహర్షి